35 కాలం గడిచిపోయింది. చాలా చరిత్ర గడిచింది. ఈరోజు దేశంలోని అన్ని సరిహద్దు ప్రాంతాలలో ఉండే భద్రతా దళాలు, అనేక రకాల సైనిక బలగాలు దండకారణ్యాన్ని, భారత విప్లవోద్యమం పనిచేస్తున్న ప్రాంతాలన్నింటినీ లక్షలాది సైనిక బలగాలు మోహరించి ఇక మేము విప్లవోద్యమాన్ని తుదముట్టించడానికి, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి అంతిమ యుద్ధం చేస్తున్నాము అని కేంద్రంలోని అమిత్ షా, నరేంద్ర మోడీ ప్రకటిస్తున్న కాలంలో కామ్రేడ్ సారయ్య అమరుడయ్యారు. మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ పల్లెల మీదకి సరిహద్దు భద్రతా దళాలు వచ్చినప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి సుమారు 18 లక్షల 20 లక్షల సైనిక బలగాలను విమానాలలో, హెలికాప్టర్లలో వచ్చి బాంబులు వేస్తున్న యుద్ధాన్ని, రాకెట్ లాంచర్స్ అనేవి మామూలుగా యుద్ధాలలో ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయదలుచుకున్నప్పుడు, నిజానికి ఆ యుద్ధాలు కూడా దుర్మార్గ యుద్ధాలే. ఆ యుద్ధాలు కూడా ఒక దేశం మీద మరొక దేశం చేసే యుద్ధం కూడా దుర్మార్గమైన యుద్ధాలే అని ఈరోజు మనకు గాజా మీద జరుగుతున్న యుద్ధం కానీ, ఉక్రెయిన్ మీద జరుగుతున్న యుద్ధం కానీ మనకు తెలుసు. ఈ యుద్ధాలు పరమ దుర్మార్గమైనవి యుద్ధాలు. అయినా సరే అట్లాంటి శత్రు దేశాల మీద ప్రయోగించే వైమానిక దాడులను, రాకెట్ లాంచర్స్ను ఉపయోగించి చేసే దాడులను భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నానని చెప్పుకునే ప్రభుత్వం, భారత ప్రజలు ఓట్లేసి నాకు అధికారం కట్టబెట్టారని చెప్తున్న ప్రభుత్వం, రాజ్యాంగం ఇచ్చిన శాసన అధికారం ప్రకారం నేను పరిపాలన కొనసాగిస్తున్నాను అని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద అట్లాంటి ఒక భయానకమైన యుద్ధానికి తలపడుతున్న కాలంలో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా కామ్రేడ్ సారయ్య అమరుడయ్యాడు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత విప్లవోద్యమంలో ఎంత చరిత్ర నడిచిందో 1990 నుంచి 91 నుంచి 2025 మార్చి ఈ రోజు వరకు ఎంత చరిత్ర నడిచిందో, ఈ చరిత్ర మొత్తంతో పాటు కలిసి నడిచినటువంటి కామ్రేడ్ సారయ్య. ఆయన ఎన్ని రంగాల్లో పనిచేశాడో మనకు తెలియదు, ఆయన ఏ పనులు చేశాడో మనకు తెలియదు. విప్లవంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళాడు కాబట్టి ఆ రోజు నుంచి చివరి శ్వాస వదిలేంత వరకు ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్టుకు నాయకుడిగా ఆయన అనేక రకాలుగా భారత విప్లవోద్యమానికి ఆయన సేవలు అందించి ఉంటారు. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఏ దండకారణ్యాన్ని చూసి, ఏ దండకారణ్యంలో ఉండే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను చూసి, ఏ దండకారణ్యంలో ఉండే క్రాంతికారి జనతన సర్కారును చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతూ ఉన్నదో అట్లాంటి దండకారణ్య కమిటీకి ఆయన నాయకుడిగా కొనసాగి అమరుడయ్యాడు. అంటే ఈ తరాలపల్లి నుంచి వెళ్ళి ఆయన దండకారణ్యంలో ఒక తీవ్రమైన యుద్ధం, కనీసం 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా భారతదేశంలో ఎడతెగని యుద్ధం జరుగుతున్న ప్రాంతం ఏదైనా ఉన్నదా భారతదేశంలో అంటే ఒక కశ్మీర్ లాగా ఒక దండకారణ్యం మనకు అట్లా మనకు కనిపిస్తుంది. అట్లాంటి దండకారణ్యంలో ఆయన ఒక ప్రముఖమైన నాయకుడిగా పనిచేసి ఆయన అమరుడయ్యాడు. ఆయన జీవితం నిజానికి పూర్తి సార్థకమైన జీవితం. ఎందువల్ల అంటే భారత పాలక వర్గాలకు ఈరోజు వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తన దేశ ప్రజల మీద, ఈ ఆదివాసులు ఈ దేశ ప్రజలు, దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ దేశ ప్రజలు, మావోయిస్టు ఉద్యమాన్ని బలపరుస్తున్న మనమందరము ఈ దేశ ప్రజలు, అంటే మావోయిస్టు ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావానికి లోనయ్యి ఆ ఉద్యమం లాంటి అనేక ప్రజాస్వామిక లౌకిక ఉద్యమాలు నిర్మిస్తున్న ఈ దేశ ప్రజలందరూ ఈ దేశ పౌరులు రూపొందించుకున్న భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చానని చెప్తున్న ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ దేశ ప్రజల మీదనే క్రూరమైన యుద్ధాన్ని నిర్వహిస్తూ ఉన్నది. అది ఎంత క్రూరమైన యుద్ధం అంటే కేవలం గత సంవత్సరం అంటే 2024 జనవరి 1 నుంచి ఈ రోజు వరకు కామ్రేడ్ సారయ్య అమరత్వం వరకు చూసుకున్నామంటే 400 మందికి పైగా విప్లవకారుల్ని, ఆదివాసుల్ని పొట్టన పెట్టుకున్న అత్యంత పాశవికమైన క్రూరమైన యుద్ధాన్ని నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు. అమిత్ షా కొనసాగిస్తున్నారు. అమిత్ షా నిజానికి దేశానికి హోంమంత్రి అయినప్పటికీ ఆయన తరచూ వారంలో 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆయన మాట్లాడుతున్న ఏకైక విషయం ఏమిటయ్యా అంటే భారత మావోయిస్టు ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతున్నారు.
అంటే ఈ దేశ ప్రధానికి ఈ దేశానికి ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రధానికి, హోంమంత్రికి వారంలో 3 సార్లు 4 సార్లు మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడకపోతే నిద్ర పట్టని ఒక అశాంతికి ఈరోజు ప్రజాయుద్ధం ముందుకు పోతూ ఉన్నది. అంటే వాళ్ళు నిరంతరము ఎంత భయంతో, ఎంత ఆందోళనతోటి వాళ్ళు కొనసాగుతున్నారో మనం గమనించవలసిన అవసరం ఉంది. మిత్రులారా, ఇట్లాంటి మారణకాండతోటి, ఇట్లాంటి పెద్ద ఎత్తున వైమానిక దాడులు, లక్షలాది మంది సైనిక బలగాలను మోహరించి ఇక ఈ రోజు ముగిస్తాం, రేపు ముగిస్తాం, 2026 మార్చి చివరి నాటికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని ముగిస్తామనేసి వాళ్ళు పందెం కాస్తూ ఉండవచ్చు. కానీ నిజానికి ఆ పందెంలో వాళ్ళు నిరంతరము భయంతో ఉన్నారు, నిరంతరము వాళ్ళు ఆందోళనతో ఉన్నారు. ఒక నిద్ర పట్టని అశాంతితోటి వారంలో 2 సార్లు 3 సార్లు మావోయిస్టు ఉద్యమం గురించి ప్రకటన చేస్తూ ఉండడము, మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి సైనిక బలగాలను దండకారణ్య ప్రాంతానికి, వేరువేరు విప్లవోద్యమ ప్రాంతాలు దేశంలో ఎక్కడ విప్లవోద్యమం నడుస్తున్నదో ఆ ప్రాంతాలన్నిటికీ సైనిక బలగాలు తరలించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు విప్లవోద్యమం అనేది ఒక రకంగా భారత ప్రభుత్వానికి ఒక ప్రధానమైనటువంటి శత్రువుగా ఈరోజు విప్లవోద్యమం ఎదిగి ఉన్నది. అందువల్లనే వాళ్ళు మావోయిస్టు రహిత భారత్ అనే మాట వాళ్ళు అంటున్నారు.